ఎట్టకేలకు రైతు భరోసా పంచాయతీని కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చేసింది. భిన్న కథనాలతో విభిన్న మాటలతో ఎవరికి వారు వండి వార్చిన వార్తల కన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటైన రైతు భోజనం వండి వార్చారు. ఎన్నికల సమయంలో ఎకరానికి 15,000 ఇస్తామన్న హామీని మడత ఎట్టేశారు. ఎకరానికి 12,000 ఇస్తామంతే అని తేల్చి చెప్పారు. జనవరి 26 నుంచి సాగయ్యే ప్రతి ఎకరాకు 12,000 ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన రైతులకు మాత్రం గత బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన 10,000 మొత్తమే రైతుల ఖాతాలో జమ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చినా లెక్కలు మాత్రం గతి మతి తప్పవుగా. రైతు బంధు పథకానికి సరిపోయేలా ఇవ్వబోతున్న రైతు భరోసా పథకం లెక్కల చిట్టాపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. నిజంగా రాజకీయ నాయకులు మాటల మాంత్రికులే. ఏ మాటనైనా ప్రజల్ని నమ్మించడం లేదా మాట నమ్మిన తర్వాత మాటను మరతేయటం అనేది చాలా సందర్భాలలో మనం చూస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా అంతా ఒకే తాను ముక్కలుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే తాజాగా రైతు భరోసా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. సాగయ్యే ప్రతి భూమికి రైతు భరోసా ఇస్తాం, ఎకరానికి 12,000 రూపాయల చొప్పున, సీజన్కి 6,000 రూపాయల చొప్పున అందించేందుకు సిద్ధమంటూ మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. తీరా కొండం తవ్వి ఎలకను పట్టిన చందంగా రైతు భరోసా పథకం ఇక భవిష్యత్తులో కొనసాగబోతుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ జేబు నుంచి కొట్టి ఈ జేబులో వేసినట్టుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. ఎందుకంటే గత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన మీరన్నట్టుగా ఎకరానికి 12,000 రూపాయల చొప్పున, అంటే ఒక సీజన్లో 6,000 రూపాయల చొప్పున రైతు భరోసాని ఎగ్గొట్టేశారు. అంటే ఎకరానికి 2,000 రూపాయల చొప్పున 3 సంవత్సరాలు ఎక్కేసారు. 24 సీజన్ అయిపోయింది. ఇప్పుడు 25 సీజన్, అంటే 23 అయిపోయి 24 వచ్చింది. కాబట్టి ఇక 25, 26, 27 అంటే 3 ఏళ్ల పాటు 3 రోజులు 6,000 రూపాయలు. అంటే తిరిగి మళ్ళీ రైతు భరోసా పథకాన్ని 10,000 రూపాయలకు ఖరారు చేయడంలో మీకు మీరే సాటి. అంటే లెక్కల గారడిలో మీరు దిట్టాన్ని మాత్రం మరొక్కసారి నిరూపించారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే గత సీజన్లో ఇవ్వాల్సిన 6,000 రూపాయలు ఎగ్గొట్టారు కాబట్టి 6,000ని మళ్ళీ దిగ్గొడితే సంవత్సరానికి 2,000 రూపాయలు చెప్పిన 3 ఏళ్ల పాటు. ఇక మీరు ఇచ్చిన రైతు భరోసా ఏంటంటే కేవలం 10,000 రూపాయలే రైతుల అకౌంట్లో మీరు ఇస్తున్న డబ్బులు. అంటే గతంలో ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఎకరాకు 10,000 రూపాయల రైతు బంధు నిధులు ఇచ్చిందో అదే తరహాలో ఒక్క రూపాయి కూడా మీ చేతికి మట్టంటకుండా మీరు అదే పథకాన్ని తిరిగి కొనసాగిస్తున్నారు. తెలివంటే మీదే. నిజంగా ఇంత తెలివైన రాజకీయ నాయకులు ఉంటారని రైతులు ఎప్పుడు ఊహించుండకపోవచ్చు. ఏదైనా మాటల గారడిలో మూటలు ముడేయటంలో మీకు మీరే సాటి మరొక్కసారి నిరూపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ కో బ్యాచ్. ఎందుకంటే రైతు భరోసా గతంలో 2018లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఎకరానికి 8,000 రూపాయల చొప్పున సంవత్సరం పేరు మీద ఇస్తామని చెప్పి ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి 2019 నుంచి అది 10,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద చేశారు. అలా 10,000 రూపాయల చొప్పున ప్రతి ఏటా ఇచ్చుకుంటూ ఒక 72,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేశారు. తిరిగి ఎన్నికల సమయంలో 15,000 రూపాయలు, 10,000 రూపాయలు సరిపోవట్లేదు, ఎకరాకి 15,000 ఇస్తేనే రైతు వెన్నుదన్నుగా ఉంటుంది, రైతుల ఆర్థిక స్తోమతని మరింత మెరుగుపరుస్తామంటూ ప్రచార సభలో హోరెత్తించారు. కానీ ఆ సభలు పూర్తి అయిపోయి అధికారం చేపట్టి ఏడాది తర్వాత తాపీగా, అంటే సుమారు 14 నెలల తర్వాత తాపీగా రైతు భరోసా నిధులు ఇస్తున్నామంటూ ఆహో అంటూ ప్రకటించింది. ఏంది అంటే మీరు ఇవ్వాల్సిన 15,000ని దిగ్గొట్టి 12,000 చేసి ఆ 12,000 కూడా ఈ సీజన్ ఖరీఫ్ సీజన్ నుంచి రబీ సీజన్ నుంచి అందిస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వామో అటో ఇటో 10,000 పోయి 12,000 అయిందని చెప్పి రైతులు కొద్దిసేపు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక ఆశని నిరాశ చేసినా సరే 10, 12 అయింది అని చెప్పి లెక్కలు వేసుకుంటే మీరు చేసిందల్లా అదే 10,000 రూపాయలు ఏకాఏకిన ఇస్తున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అదనంగా ఇచ్చిన రూపాయి మాత్రం ఎక్కడా లేదు. ఎందుకంటే 6,000 రూపాయలు పోయిన ఖరీఫ్ సీజన్లో ఇవ్వాల్సిన 6,000ని ఎగ్గొట్టారు కాబట్టి ఎకరానికి. ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉంటే దాంట్లో
ఆ తరువు లెక్కేసుకుంటే 2,000 రూపాయలు, సంవత్సరం 2,000 రూపాయలు చొప్పున ఇది చేసుకుంటే మళ్ళీ తిరిగి అదే 10,000 రూపాయలు మీరు మా చేతికి ఇచ్చినట్టుగా స్పష్టమవుతుంది. అంటే మొత్తం మీద మీ లెక్కల చిట్టా చాలా బాగు రైతులకు ఈ జేబు కొట్టేసి ఈ జేబులో వేసినట్టుగానే, అంతకుమించి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. మీరు ఇచ్చేది ఎకరాకు 10,000 రూపాయలు మాత్రమే. ఎందుకంటే 12,000 మీరు ఇస్తున్నట్టుగా చెప్తున్నా, పోయిన ఖరీఫ్ సీజన్లో మాకు ఎగ్గొట్టిన 6,000 రూపాయలు 3 ఏళ్ల పాటు మేము భాగాలు పంచుకుంటే అదే 2,000 రూపాయలు తరుగు పెడితే ఎకరానికి 10,000 రూపాయలు. ఇంకా మీరు ఇచ్చింది ఏంటి? రైతు భరోసా చిప్ప సున్నా. ఏదైతే మాయల మాంత్రికులు మాటల తాంత్రికులు ఎలా ఉంటారో ఆ రకమైన సినిమాలు చూపించి, సినిమా 70 mm సినిమాలు చూపించారు ఎన్నికల సమయంలో. తీరా సినిమా బాగుందేమని పోతే 35 mm పరిమితం చేశారు. ఆ 35 mm కూడా బోరు కొట్టే సినిమా తప్ప బాగు చేసే సినిమా మాత్రం కాదు. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రకంగా రైతులకు శనగోపం పెడుతుందని ఏ రోజు ఊహించలేదు. అంటే ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీని కూడా మీరే అధిగమించి దాన్ని తొండి చేసి ఇలా పక్కదారి పడతారని రైతాంగం ఊహించలేకపోయింది. దానికి ప్రతిఫలం భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం చూడబోతుంది.